హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఐఆర్ రిమోట్ యూజ్ చేసి క్యాలిక్యులేటర్ ప్రాజెక్ట్ అయితే చేస్తాం. సో ఈ ప్రాజెక్ట్ని యూజ్ చేసుకుని మనం 4 టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు అనమాట. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ అయితే చేద్దాం. 2 × 5. ఇక్కడ మనకి 10 వచ్చింది కదా. సో ఈ 10కి మళ్ళీ ఒక 5 అయితే యాడ్ చేద్దాం. అండ్ 15. సో ఈ 15 నుంచి మళ్ళీ 5 అయితే సబ్ట్రాక్ట్ చేద్దాం. మళ్ళీ దీన్ని బై 2 చేద్దాం. 10/2. సో అక్కడ మనకి 2 సార్లు అయితే క్లిక్ అయిపోయింది. 10/2 22 0.45. సో ఈ విధంగా మనం ఈ 4 టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అయితే చేయవచ్చు. ఈ ప్రాజెక్ట్ని యూజ్ చేసుకుని ఐఆర్ రిమోట్ని వచ్చేసి యూజ్ చేసుకుని క్యాలిక్యులేషన్ అయితే చేయవచ్చు. ఇక్కడ నేను ఐఆర్ రిసీవర్ అయితే యాడ్ చేసా. ఈ ఐఆర్ రిమోట్లో ఉన్న వాల్యూస్ వచ్చేసరికి ఐఆర్ అయితే రిసీవ్ చేసుకుని లోపల వచ్చేసరికి ESP8266 యూజ్ చేసా. అది క్యాలిక్యులేషన్ చేసి మనకి I2C LCD డిస్ప్లే వచ్చేసరికి ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. లాస్ట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ నేను I2C LCD మాడ్యూల్ అయితే యూజ్ చేస్తున్నా. ESP8266, ఒక బ్రెడ్ బోర్డ్ అండ్ ఐఆర్ రిసీవర్ అండ్ కొన్ని జంపర్ కేబుల్స్. సో ఇవే ఫ్రెండ్స్ నేను యూజ్ చేసే కాంపోనెంట్స్ వచ్చేసరికి. ఫస్ట్ ఇప్పుడు మనం ఎల్సిడి మాడ్యూల్ని ESP8266కి అయితే కనెక్ట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఎల్సిడి మాడ్యూల్లో SCL పిన్ వచ్చేసరికి D1కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. SD వచ్చేసరికి D2కి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 5 volts ఇక్కడ VCCని వచ్చేసరికి 3 voltsకి అయితే కనెక్ట్ చేస్తున్నా. గ్రౌండ్ వచ్చేసరికి గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నా. నేను ఐఆర్ రిసీవర్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో డేటా పిన్ వచ్చేసరికి ఇక్కడ D3కి అయితే కనెక్ట్ చేస్తున్నా. గ్రౌండ్ పిన్, మిడిల్ పిన్ వచ్చేసరికి గ్రౌండ్ పిన్ వచ్చేసరికి ESP8266లో గ్రౌండ్ పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. లాస్ట్ వచ్చేసరికి VCC పిన్ వచ్చేసరికి ఇక్కడ నేను 3.3 voltsకి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడతో మనకు కనెక్షన్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఐఆర్ రిమోట్లో ఉన్న వాల్యూస్ని రిసీవ్ చేసుకోవడానికి ఒక కోడ్ అయితే అప్లోడ్ చేసి, తర్వాత ఐఆర్ రిమోట్లో ఉన్న వాల్యూస్ వచ్చేసరికి అన్నిటిని నోట్ చేసుకుని మెయిన్ ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఐఆర్ రిమోట్లో ఉన్న వాల్యూస్ని అయితే తెలుసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ మన టోటల్ కోడ్ వచ్చేసరికి. సో ఇక్కడ మన కోడ్లో వచ్చేసరికి మీరు చేంజ్ చేయాల్సిందల్లా ఇక్కడ మీరు ఫస్ట్ కోడ్ అయితే అప్లోడ్ చేసింది ESP8266లోకి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం కీస్ అయితే అసైన్ చేసుకోవాలి. 1కి ఏకి, 2కి 3కి 4కి 5కి 6 ఇలా 8 0 ఉన్నాయి కదా, ఈ 0 కీస్ వరకు. నెక్స్ట్ వచ్చేసరికి నేను ప్లస్, సో ఈ కీస్ని వచ్చేసరికి ప్లస్, మైనస్, డివిజను అండ్ మల్టిప్లికేషన్కి అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇది వచ్చేసరికి బ్యాక్ స్పేస్కి అయితే యూజ్ చేస్తున్నా. ఈ కీ వచ్చేసరికి ఈక్వాలిటీకి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఈ కీస్ని అయితే ఎలా అరేంజ్ చేసుకున్నానంటే, ప్రజెంట్ వచ్చేసరికి ఫస్ట్ అయితే కోడ్ అయితే అప్లోడ్ చేస్తాను. కోడ్ అప్లోడ్ చేసిన తర్వాత సీరియల్ మోటర్ ఆన్ చేయండి. ఇక్కడ ఒక కీ అయితే ఎంటర్ చేస్తున్నా. సో చూడండి, ఇక్కడ కీ అయితే ఎంటర్ చేశాను కదా, ఈ కీ 1 ఎంటర్ చేసా. సో ఇక్కడ మనకి ఒక వాల్యూ అయితే వచ్చింది 12589 సో ఇక్కడ నేను 1కి అయితే అసైన్ చేసుకున్నా. ఇక్కడ 2 ప్రెస్ చేస్తుంటే ఈ వాల్యూ వచ్చింది. ఇది వచ్చేసరికి ఇక్కడ 2 దగ్గర చేంజ్ చేసుకున్నా. ఈ విధంగా మొత్తం అన్ని కీస్ వాల్యూస్ అయితే చేంజ్ చేసుకున్నాను. చేంజ్ చేసుకుని అయితే ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో మళ్ళీ నేను ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ చేస్తాను. చూడండి, సేమ్ కోడ్. ఇలా కీస్ అన్నీ చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసరికి ప్రోగ్రామ్ అప్లోడ్ చేసే ముందు మీ బోర్డు ESP32 ESP32 అయితే ESP32, ESP8266 అయితే 826. సో ఇక్కడ ESP8266 మోడల్ వచ్చేసరికి ESP8266 జనరిక్. అదే ఒకవేళ మీరు ESP8266 కాకుండా 32 యూజ్ చేశారనుకో,
32 సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన మీరు యూజ్ చేసే మోడల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కాంపోర్ట్ వచ్చేసరికి 6. మీకు ESP8266 32కి అండ్ ఆర్డినోకి ప్రోగ్రామ్ ఎలా అప్లోడ్ చేయాలో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేశాను, ఆ వీడియో చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి కోడ్ అయితే అప్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ మనం ఏ ఆపరేషన్ చేస్తున్నామో కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్. సో ఈ 4 ఆపరేషన్స్ అయితే చేయవచ్చు ఈ క్యాలిక్యులేటర్ యాప్ ఈ ప్రాజెక్ట్ని యూస్ చేసుకుని. సో ప్రజెంట్ వచ్చేసరికి నేను 22 ఈక్వల్ టు మీద క్లిక్ చేసా. 22 ఇంటూ 22 ఈక్వల్ టు 484 మొత్తం క్లియర్ అయిపోవాలనుకోండి. ఇక్కడ బ్యాక్ స్పేస్ మీద ఇక్కడ నేను బ్యాక్ స్పేస్కి ఒక కీ ఇచ్చుకున్నాను కదా, ఇక్కడ ప్రోగ్రాంలో వచ్చేసరికి ఇక్కడ ఇది ఇచ్చుకున్నాను నేను. మొత్తం అంతా క్లియర్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మన ఈ సెటప్ మొత్తం వచ్చేసరికి బాక్స్లో అరేంజ్ చేసి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో టోటల్ సెటప్ వచ్చేసరికి ఈ విధంగా బాక్స్లో అయితే అరేంజ్ చేశాను. ఇప్పుడు చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అయితే చేద్దాం. సో ఇక్కడ నేను ఐఆర్ రిమోట్లో 55 ఇక్కడ 2 టైమ్స్ టచ్ అయిపోతుంది. 1511 ప్లస్ 11 అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకి 22 రావాలి. సో 22 వచ్చింది. సో ఇప్పుడు నాకు వాల్యూ క్లియర్ అయిపోవాలనుకోండి, ఇక్కడ బ్యాక్ స్పేస్కి ఒక బటన్ ఇచ్చుకున్నాను కదా, అది క్లిక్ చేస్తే బ్యాక్ స్పేస్. ఇప్పుడు 55 ఇంటూ 55 చేస్తున్నాను. 55 ఇంటూ 55 3025. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసరికి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కోడ్ సర్క్యూట్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.